నిబంధనల్ని గాలి కుదిలేశారు. పీల్చే గాలిని కూడా కలుషితం చేశారు. భరించరాని వాసనతో జనం నానా అవస్థలు పడ్డారు. అలాంటి కంపెనీకి కాకినాడలో తాళాలు పడ్డాయి. దీనికి కారణమెవరు? అసలేం జరిగింది? కాకినాడ జిల్లా వాకలపూడిలో యూనివర్సల్ బయోఫ్యూయల్స్ కంపెనీ ఏర్పాటు చేశారు. అది ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ అప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఫ్యాక్టరీ నుంచి వచ్చే విషవాయువుల కారణంగా జనం అనారోగ్యం పాలయ్యారు. ముక్కు మూసుకోకుండా రోడ్డును నడిచే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో స్థానికులు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కు ఫిర్యాదు చేశారు. వాస్తవాలేంటో వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో పూర్తి స్థాయిలో పరిశీలించారు. వంట నూనెలు తయారు చేసిన తర్వాత మిగిలిన వ్యర్థాలతో ఇక్కడ బయోడీజిల్ తయారు చేస్తారు. దానికి సంబంధించి యాసిడ్ వాడాల్సి ఉంటుంది. అయితే నాసిరకం యాసిడ్ వాడటం కలుషిత వాతావరణానికి కారణమవుతోందని గుర్తించారు అధికారులు. కంపెనీ నుంచి కొన్ని శాంపిల్స్ కూడా సేకరించారు. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా తాత్కాలికంగా కంపెనీకి తాళం వేశారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత భవిష్యత్తులో ఫ్యాక్టరీ తెరవడమా, శాశ్వతంగా ముయ్యడమా అన్నది నిర్ణయించనున్నారు.